రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు నిన్న TV9 డిబేట్లో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం సూసైడ్ బాంబర్లుగా పనిచేస్తారు అని చెప్పేసి వ్యాఖ్యానించడం చాలా విచారకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర ప్రజానీకం తరపున ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, భారత రాజ్యాంగాన్ని, భారతీయ చట్టాలను గౌరవించేటువంటి వ్యక్తిగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక రాజకీయ పార్టీనా లేక ఒక ఉగ్రవాద సంస్థనా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలో నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, సూసైడ్ బాంబర్లు ఉండరు. సూసైడ్ బాంబర్లు అనేటువంటి వాళ్ళు కేవలం ఉగ్రవాద సంస్థల్లో మాత్రమే సూసైడ్ బాంబర్లు ఉంటారు. మరి ఈరోజు మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా, పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి మీరు ఈరోజు బాధ్యత మరిచి మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం సూసైడ్ బాంబర్లుగా పనిచేస్తాము అని చెప్పేసి వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఈరోజు మీరు ఎన్నికల ప్రక్రియను తప్పుపడుతూ ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 151 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినాడు. భారతదేశ ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగింది. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకునిగా పనికిరాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కానీ అసమర్థుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేసి అధికారంలో కల్పించినట్టయితే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడుతూ ఉంది, మా బిడ్డల భవిష్యత్తులు సర్వనాశనం అయిపోతాయి, మా బ్రతుకులు బజారున పడతాయి అనేటువంటి ఒక ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికార పీఠం పైన కూర్చోబెట్టిన నాడు ఎన్నికల ప్రక్రియ మీకు తప్పుగా కనపడతా ఉందా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు గెలిస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగినట్టు, లేదా ఇతర పార్టీలు గెలిచిన సమయంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగనట్ట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు తిరుపతిలో జరిగినటువంటి తిరుపతి ఎంపీకి స్థానానికి జరిగినటువంటి ఎన్నికలలో తిరుపతి ఎంపీ స్థానాన్ని ఎలాగైనా గెలవాలి అనేటువంటి ఒక ఆలోచనతో తమిళనాడు ప్రాంతం నుండి జనాలను తరలించి వాళ్ళను లాడ్జీలలో బస చేయించి వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు వేయించుకుని తిరుపతి పార్లమెంటు స్థానాన్ని గెలుచుకున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయినా ఈ రాష్ట్ర ప్రజానీకం మర్చిపోదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీని గెలుచుకోవడం కోసం మీ నాన్నగారైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ అధినాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు
తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం పర్యటనకు బయలుదేరితే అంగళ్ళు అనేటువంటి ఒక ప్రాంతంలో ఆయనను ముందుకెళ్లకుండా నిర్బంధించి ఆయన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆరోగ్యం బాగోలేక ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నేటి మంత్రి అయినటువంటి కింజారపు అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి సమయంలో గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి అది కూడా బెడ్రూమ్లోకి ప్రవేశించి ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి ఆరోగ్యం బాగులేని వ్యక్తిని ఆయన సొంత నియోజకవర్గం నుండి విజయవాడకు తరలించినడు అన్నాడు. మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుట్రవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి మీరు డిబేట్లో మాట్లాడారు. అయ్యా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు అని చెప్పేసి ఆ రోజు అభియోగం నమోదవ్వడం వాస్తవం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమోదైనటువంటి కేసులకు కానీ అభియోగాలకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధము లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని విచారించేటువంటి జడ్జి గారు మాట్లాడడం జరిగింది. ఒక వ్యక్తి ఇంత స్వల్పకాలంలో ఇంత డబ్బు ఎలా సంపాదించగలిగాడు, చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది అని చెప్పేసి ఆ రోజు ఒక న్యాయమూర్తి విస్మయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్విడ్ ప్రోకో లాంటి అక్రమాలకు వినూతనమైనటువంటి పద్ధతుల్లో దోపిడీకి పాల్పడి 42,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీకు అమాయకుడులాగా మంచివాడులాగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన 16 నెలలు జైల్లో ఉంటే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు చెంచల్గూడ జైల్లో నిర్బంధించడం అన్యాయం అని చెప్పేసి ఈరోజు మీరు బాధపడతా ఉంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా విద్యార్థి జీవితం నుండే రాజకీయాల్లో ఉంటూ తన స్వగ్రామానికి వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో అది బాగోలేకపోతే ఆ గ్రామంలో అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను పోగు చేసి శ్రమదానం ద్వారా ఆ గ్రామానికి వెళ్ళేటువంటి రహదారిని నిర్మించి చిన్న వయసు నాటి నుండే ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు నుండే నేరాలకు పాల్పడడం, అదేవిధంగా ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించడం, ఆయనకు ఎదురు ప్రశ్నించిన వాళ్ళపైన దాడులు చేయించి హత్యలు చేయించడం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దోచుకోవడం, ఇలాంటి నేరపూరితమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో మీరు మీ రాజకీయ భవిష్యత్తు కోసం, మీ స్వప్రయోజనాల కోసం పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అడ్డుకుంటూ
భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేయాలని చేస్తున్నటువంటి మీరు ఈరోజు ఎంపీగా కొనసాగడం సిగ్గుచెట్టు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయలేదా మీరు పెద్దిరెడ్డి రామచంద్ర మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి లేదా బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకి అదేవిధంగా జనసేన అభ్యర్థులను నామినేషన్లు వేయించకుండా దౌర్జన్యంగా అడ్డుకుంటూ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల చేతుల్లో నుండి బీఫారాలను లాక్కుని ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోయినా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర రాజధానిగా 30,000 ఎకరాల్లో అమరావతిని స్వాగతిస్తూ ఉన్నాము అని చెప్పేసి ఆ రోజు మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు కూడా లేదు, ఆయన కుటుంబం హైదరాబాద్లో ఉన్నారు, కేవలం చుట్టపు చూపుగా అమరావతి ప్రాంతానికి రాజధాని ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతిలో సొంత ఇల్లు కట్టుకున్నారు. మేము అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము రాజధానిని తరలించబోము, దయచేసి మమ్మల్ని నమ్మండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి ఆ రోజు మీరు ప్రజలను ప్రాధేయపడలేదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2024లో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం రాష్ట్ర రాజధానిగా ఏకైక రాజధానిగా నేను అమరావతిని అంగీకరించబోవడం లేదు, కర్నూలు ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేసి కర్నూలును న్యాయ రాజధాని చేయబోతా ఉన్నాను, అదేవిధంగా విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయబోతా ఉన్నాను, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయబోతా ఉన్నాను, ఇలాగా 3 రాజధానులు ఏర్పాటు చేయబోతా ఉన్నాను అని చెప్పేసి మాట మార్చి రాజధాని నిర్మాణం కోసం వారి భూములను త్యాగం చేసినటువంటి రైతులకు మీరు ద్రోహం చేసినటువంటి విషయం వాస్తవం కాదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు మేము రాష్ట్రానికి రాజధాని లేని సమయంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా భూములను త్యాగం చేశాము, ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాము, అదేవిధంగా 2019 ఎన్నికల్లో రాజధాని తరలించబోను అన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు మాకు అన్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని తరలించబోతా ఉన్నారు అని చెప్పేసి వారు నిరసన కార్యక్రమాలు చేపడితే ఆ రోజు మీ ప్రభుత్వ ఆధీనంలో మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విధులు నిర్వర్తించినటువంటి కొందరు పోలీసులు గర్భవతిగా ఉన్నటువంటి ఒక మహిళ కడుపు పైన బూటుకాలుతో తన్నినటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి సంఘటనలను మీరు మర్చిపోయినా ఈ రాష్ట్ర ప్రజానికం ఇంకా మర్చిపోలేదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీరు మావిగాని అంటా ఉన్నారు. ఆ రోజు 3 రాజధానులు అన్నారు, మాట మార్చారు, ఈరోజు మావిగాని అంటా ఉన్నారు. 3 రాజధానులు అన్నారు,
ప్రజల మధ్యన ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈరోజు మావిగానని మరోసారి ప్రాంతీయ విభేదాలు సృష్టించి ప్రజల మధ్యన ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి మరోసారి మీ రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, దయచేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మీరు కానీ మారాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ ఆలోచనలతో, జగన్మోహన్ రెడ్డి యొక్క మూర్ఖత్వం వల్ల ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం ఎన్డీఏ కూటమిని ఆదరించి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి ఈరోజు ఆయనను ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో, నారా లోకేష్ బాబు గారి పట్టుదలతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందింది. ఈరోజు రాష్ట్ర రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందబోతూ ఉంది. భావితరాలకు భవిష్యత్తును కల్పించబోతూ ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మాకు రాజధాని లేదు అని చెప్పేసి అవమాన భారంతో కుంగిపోయినటువంటి రాష్ట్ర ప్రజానికం తిరిగి ఈరోజు తలెత్తుకునే విధంగా అమరావతి రాజధానిగా ఈరోజు అవతరించి రాష్ట్ర ప్రజలకు గౌరవాన్ని సాధించి పెట్టింది అనేటువంటి విషయాన్ని ఈరోజు మీరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఇది సమంజసం కాదు. దయచేసి మీ ధోరణిని మార్చుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతా ఉన్నాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు, చాలా ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది, 100 ఏళ్ళు పడుతుంది అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడానికి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ నగరము రాజధానిగా ప్రకటించడానికి ముందు నేడున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. ఏనాడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ప్రకటించడం జరిగిందో ఆ తర్వాతనే హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరం ఈరోజు మహానగరంగా రూపాంతరం చెందడానికి దాదాపు 2-3 దశాబ్దాల సమయం పట్టింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చెన్నై నగరం రాజధానిగా లేకముందు అంతగా అభివృద్ధి చెందలేదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. ఏనాడైతే తమిళనాడు రాజధానిగా చెన్నై నగరాన్ని ప్రకటించారో ఆ తర్వాతనే చెన్నై నగరం మహానగరంగా రూపాంతరం చెంది భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి నగరంగా ఈరోజు విరాజిల్లుతోంది. ఆ విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది చెన్నై నగరం మహానగరంగా రూపాంతరం చెందడానికి 2-3 దశాబ్దాల సమయం పట్టింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాజధాని బెంగళూరు అయితేమి, అదేవిధంగా మరో పక్కన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా అయితేమి, ఇవన్నీ కూడా ఒక్క రోజులో అభివృద్ధి చెందలేదు, ఒక్క రోజులో మహానగరాలుగా రూపాంతరం చెందలేదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. రాష్ట్ర రాజధానిగా అవతరించిన తర్వాత క్రమక్రమంగా దశల వారీగా అభివృద్ధి చెందాయి. దశల వారీగా అభివృద్ధి చెందుతూ ఈరోజు భారతదేశంలో ప్రముఖ నగరాలుగా మహానగరాలుగా రూపాంతరం చెంది ఈరోజు భారతదేశ కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయిగా నిలిచిపోయాయి అనేటువంటి విషయాన్ని మీరు ఈరోజు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత మీ పైన ఉంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు, డబ్బంతా అక్కడే ఖర్చు చేస్తూ ఉన్నారు. రాజధాని అభివృద్ధి చెందడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుంది అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటే అవహేళన చేశారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 వల్లనే ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, మీరు ఆ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రత్యర్థి పార్టీ నాయకుడైనప్పటికీ కూడా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేటీఆర్
తన నోటితో తానే చెప్పి చంద్రబాబు గారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి శ్రమ, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, చంద్రబాబు నాయుడు గారి పట్టుదల వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి కేటీఆర్ గారి అంగీకరించడం జరిగింది, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఆలోచించండి. ఒకవైపు గుంటూరు జిల్లా, మరోవైపు కృష్ణా జిల్లా, ఆ రెండు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి. మైలవరం అయితేనేమి, అదేవిధంగా పామర్ అయితేనేమి, అదేవిధంగా గన్నవరం అయితే ఏమి, అదేవిధంగా గుడివాడ అయితే ఏమి, అదేవిధంగా గుంటూరు, ఇలాంటి అనేక నియోజకవర్గాలు అన్నీ కలిసి కూడా ఒకవైపు గుంటూరు, మరొక వైపు కృష్ణా జిల్లా, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమే అమరావతి. ఇలా అన్ని ప్రాంతాలు కలిసి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది భారతదేశ చిత్రపటంలో ఒక మహానగరంగా రూపాంతరం చెందబోతా ఉంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరం, దాని పక్కనే సికింద్రాబాద్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా, ఇలా 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు కలగలిసి హైదరాబాద్ మహానగరంగా రూపాంతరం చెందింది. రేపు అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాలు అన్నీ కలిసి అభివృద్ధి చెంది దశల వారీగా అభివృద్ధి చెందుతూ భారతదేశ చిత్రపటంలో ఒక కీలకమైనటువంటి నగరంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గౌరవానికి చిహ్నంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానానికి చిహ్నంగా అమరావతి రాజధానిగా మహానగరంగా రూపాంతరం చెందబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానికందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాము. ఒక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా కాకుండా, బాధ్యత కలిగినటువంటి ఎంపీగా కాకుండా, ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము సూసైడ్ బాంబర్లుగా మారిపోయి పనిచేస్తాము అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజానికం ఆలోచించవలసిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాము. జై చంద్రబాబు, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఐక్యత.